దేవునిని మీరు అడిగేది మంచి కోరిక అయితే, దేవుని దగ్గర మీరు నిజమైన కోరికను అడిగితే, మీ దుర్వ్యాపారాల కోసం కాదు గాని, మీ యుద్ధాల కోసం కాదు గాని, మీ గొప్పతనాల కోసం కాదు గాని, దేవుని కోసము, కుటుంబము కోసము, సంఘము కోసము, ప్రజల కోసము మనం అడిగితే దేవుడు ఏం చేస్తాడండి? ఇస్తాడా? ఇవ్వడా? ఇచ్చి తీరాడండి. దాని ప్రాముఖ్యత తెలియదు, దాని విలువ తెలియదు, దాని అవసరం తెలియదు. నేను ఎందుకు అడుగుతున్నానో అందరికీ తప్పుగా ఉండేది. ఈమె ఒక రాక్షసిలాగా ఉంది అనుకునేవారు, లేక ఈవిడొక ఇన్నిటి కోరికలేంటి ఈవిడికి అనుకునేవారు. కానీ మన కోరికలు తీర్చేది ఎవరు తెలుసా? మనకి ఇది అవసరం ఉన్నదని ఆయన మనకు తెలియజేస్తాడండి. బిడ్డ, ఇది నీకు అవసరం. బిడ్డ, ఇది నీ తప్పకుండా కావాలి. బిడ్డ, ఇది నీ బ్రతుకులో నువ్వు చేయాలి. ఉద్యోగమా, ఒకవేళ నీ జీవితం అవసరమైతే నువ్వు చేయాలి. ఇదిగో వ్యాపారమా, నీ జీవితంలో అవసరమైతే నువ్వు చేయాలి అని దేవుడు ముందే సిద్ధపరుస్తాడు.